प्रजापते उत्तिष्ठ श्रीगणनाथ त्रैलोक्यं मङ्गलं कुरु उत्तिष्ठ देवदेवेश उत्तिष्ठ एकजानना उत्तिष्ठ ईश्वरी पुत्रा कर्तव्यं दैवमाह्निकम् हे देवदेव करुणामय दिव्यरूपा हे लम्बलोकजनसेवित पुण्यमूर्ते हे पार्वती तनय पावन पारिजाता विघ्नेश विश्वजन पूजित सुप्रभातम् लम्बोदराख्य कमनीय कथाकलापा हे विघ्ननाथ सुजनावन भक्तपोषा हे लोकपाल सुमसेवित पादयुग्मा विघ्नेश विश्वजन पूजित सुप्रभातम् आनन्दरूपा अरुणोदय कान्तियुक्ता व्यासादि दिव्यमुनि पूजित नव्यपादा ब्रह्मादिदेव गणवन्दित वेदमूर्ते विघ्नेश विश्वजन पूजित सुप्रभातम् हे सुन्दरास्य गजवक्त्र गणेश स्वामिन् हे भक्त पूज्य गणनाथ चतुर्भुजास्य श्रीचन्दनादि सुमसेवित दिव्य देहा विघ्नेश विश्वजन पूजित सुप्रभातम् विद्या स्वरूप विविधोज्ज्वल कार्य रूपा हे वेद बीज गणनायक गानलोला हे भक्तपाल शरणागत पारिजाता विघ्नेश विश्वजन पूजित सुप्रभातम् हे मामहस्त घनमूषिक वाहनेशा श्रीशूर्पकर्ण निज पाप विनाश हेतो हे वक्रतुण्ड सुर पावन सूर्य तेजा विघ्नेश विश्वजन पूजित सुप्रभातम् हे सर्वपुत्र शरणागत पोषकार्या श्रीकार रूप करुणाकर कल्पभूजा ओंकार रूप शुभवारण वेशमूर्ते विघ्नेश विश्वजन पूजित सुप्रभातम् आराध्य देव चराचर विश्ववेद्या हे शम्भुपुत्र सुरवन्दित पादयुग्मा हे सोम सूर्य निज पावक पुण्यनेत्रा विघ्नेश विश्वजन पूजित सुप्रभातम् हे सिद्धि बुद्धि निज मानस राजहंसा अज्ञानछेदन सनातन साधु पोषा षट्चक्रवास सुरसेवित सुन्दरास्य विघ्नेश विश्वजन पूजित सुप्रभातम् कल्याण रूप जगदीश गणेश ईशा कैवल्य रूप रमणीय रमेश पूज्या हे भक्तवन्द्य भवनाश उमेश पुत्रा विघ्नेश विश्वजन पूजित सुप्रभातम् हे सत्त्वदेहयति लोक सुपूज्य मूर्ते हे दिव्य देह महनीय गणाग्रगण्या हे विघ्नराज गणनीय सुरेश ईशा विघ्नेश विश्वजन पूजित सुप्रभातम् दिव्यातिदिव्य नवकोमल कल्पवृक्षा विश्वस्वरूप विभवोन्नत वेदमूर्ते हे एकदन्तै भवक्त्र सुभक्त पूज्या विघ्नेश विश्वजन पूजिता सुप्रभातम् గుడాకేశ అనే పదానికి ఇంకొక అర్థం కూడా ఉంది. చాలా ఒత్తైన జుట్టు కలవాడాలి. గుడాకేశ, కేశం అంటే తెలుసు కదా, అలా అంటే చాలా అందంగా ఉంటాడు అర్జునుడు, చాలా తెల్లగా ఉంటాడు అని చెప్తారు. ఆయన జుట్టు అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, కురులన్నీ కూడా చాలా దివ్యంగా ఉన్నాయట, అందుకనే గుడాకేశ అన్నట్టు. ఇంకా నిద్ర విషయాన్ని గురించి మాట్లాడుకుంటే రామానుజుడు లక్ష్మణస్వామి రామాయణంలో, వాల్మీకి రామాయణంలో లేదు, ఇతర రామాయణాల్లో చెప్తారు, లక్ష్మణుడు 14 సంవత్సరాలు నిద్రపోకుండా కాపలా కాశాడు సీతారాములకి అని. 14 సంవత్సరాలు ఎలా సాధ్యమైంది అంటే అక్కడే చమత్కారంగా చెప్తారు. ఆయన వచ్చేప్పుడు తన నిద్రనంతా కూడా ఊర్మిళాదేవికి ఇచ్చి వచ్చాడు. ఆయన లక్ష్మణస్వామి 14 సంవత్సరాలు మేల్కొని ఉన్నాడు. అది కాదు కావాల్సింది, అట్లా మనం చేయలేం.
మరేం చేయాలి? ఆ నిద్రనే బ్యాలెన్స్ చేయాలి. ఎంత ఆరోగ్యానికి అవసరమో అంత నిద్ర. కొంతమంది 6 గంటలు అంటారు, కొంతమంది 8 గంటలు అంటారు. 8 గంటలు నిద్రపోవాల్సిందే, అప్పుడు శరీరం ఆరోగ్యంగా ఉంటుంది అని. కానీ యోగశాస్త్రం మాత్రం 4 నుంచి 6 గంటలు నిద్రపోతే చాలు అంటుంది. ఏ శరీరానికి ఎంత నిద్రతో అలసట తీరుతుందో అంత. అంటే 8 తర్వాత కూడా ఇంకా 12 గంటలు నిద్రపోతే కానీ నాకు అలసట తీరట్లేదు అంటే ఏదో సమ్ డిఫెక్ట్ ఉంది అని అర్థం. అక్కడ వెళ్ళి డాక్టర్ గారిని కలిసి దానికి మందులు తీసుకోవాలి. నిద్ర, ఆహారం అనేవి చాలా ముఖ్యం శరీరానికి. అందుకనే శిష్యుడిని సంబోధన చేస్తూ గుడాకేశ అని ప్రారంభం చేశాడు. సోమరితనం లేకుండా జాగ్రత్తగా, శ్రద్ధగా, భక్తిగా నేను చెప్పే విషయాన్ని విను, అర్థం చేసుకో, అనుభవానికి తెచ్చుకో అనటం కోసమే ఆ కృష్ణ పరమాత్మ గుడాకేశ, అర్జున నీలో ఎటువంటి సోమరితనము లేదు, జాగ్రత్తగా వింటున్నావు, చాలా సంతోషం, అందుకే నీకు చెప్పాలనుకుంటున్నాను, లేకపోతే ఉపదేశం చేసేవాడిని కాదు అనే సూచన కోసం ఆ స్వామి గుడాకేశ అనే పదాన్ని ప్రయోగించాడు. ధ్యానం చేసేందుకు వీలైన విభూతిని, యోగాన్ని చెప్పమని అర్జునుడు ప్రార్థన చేశాడు. భగవంతుడు అన్నాడు, ఎన్నని చెప్పనయ్యా, నా విభూతులకి అంతం లేదు అని ప్రారంభం చేసి తన విభూతిని చెప్తూ తనను ఎక్కడ ఎలా ధ్యానించాలో ఆ పరమాత్మ మొట్టమొదటి మాటలోనే చెప్పేశాడు, అహమాత్మా. ఎందుకంటే మనకి తర్వాత రాబోయే మాటల్లో ఒక అనుమానం రావచ్చు. ఏమిటది అంటే, ఆయన నేను మేరు పర్వతాన్ని అంటాడు, నేను వైనతేయుడిని, గరుత్మంతుడిని అంటాడు, నేనేదో జలచరాల్లో మొసల్ని అంటాడు. ఇవన్నీ ఆయన చెప్పేస్తున్నాడు కాబట్టి ఇవి కాకుండా వేరే ఏవి ఆయన కాదు అనే అనుమానం మనకు వస్తుందేమో, వీటిని మాత్రమే పరమాత్మ అనుకోవాలేమో అని కూడా ప్రపంచంలో అనుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి సరిగ్గా అర్థం చేసుకోక మాయలో పడిపోయే వాళ్ళు ఉంటారు. కాబట్టి వారి కోసం అహమాత్మ అని ప్రారంభం చేశాడు. ఇది ముందు గుర్తు చేసుకోవాలి, ఇది ముందు దృఢపరచుకోవాలి మనస్సులో. అహమాత్మ, ఆత్మ అంటే నేను పరమాత్మని, అహమాత్మ, అది ముందు గుర్తుంచుకో. పరమాత్మ అంటే ఏమిటి? పరమాత్మ అంటే ఎవరు? ఎవరిని యథోవాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ, ఎవరిని వేదాలు కూడా చెప్పలేక అక్కడి వరకు వెళ్ళి మనల్ని అక్కడి వరకు చేర్చి ఇక మేము చెప్పలేము అని వేదాలు వెనక్కి వచ్చేస్తున్నాయో అటువంటి తత్వాన్నే పరమాత్మ అని పిలుస్తారు. ఎవరికి వారే అనుభవానికి తెచ్చుకోవాల్సిన తత్వాన్నే పరమాత్మ అని పిలుస్తారు. స్వానుభూత్యైకమానాయ దక్షిణామూర్తయే నమః. నిన్ను ఎలా అర్థం చేసుకోవాలయ్యా స్వామి? స్వానుభూతి, స్వానుభవం, దాంతోనే ఆయన్ని కొలవగలమంత. వేరే ఏ మాటలు ఆయన్ని కొలవలేవు, వేరే ఎవరు కూడా ఆయన్ని చూపించలేదు. ఇదిగో 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 ఇక్కడ ఉన్నాడు అని ఎవరైనా చూపిస్తే అది చాలా తప్పు, చాలా పొరపాటు. అక్కడ మనం పప్పులో కాలు వేశామని అర్థం అవుతుంది. ఎవరిని ఎవరు చూపించలేరో, ఎవరి గురించి ఎవరు చెప్పలేరో అటువంటి తత్వాన్నే పరమాత్మ అంటారు. అహం పరమాత్మ, అహమాత్మ, అది నా మొదటి విభూతి. అది అర్థం కాలేదని కదా అడిగాడు, ఇది తెలియట్లేదని కదా అర్జునుడు ప్రశ్న. ఇక నువ్వు ఇప్పటి వరకు చెప్పావు, చెప్పాల్సిందంతా కూడా 2వ అధ్యాయంలోనే చెప్పేశావు, బాగుంది, కానీ నాకు అర్థం కాలేదు. అక్కడి నుంచి కదా ప్రారంభమైంది. అసలైన భగవద్గీత అంతా 2వ అధ్యాయంలో వచ్చేసింది. ఆయన ఏమేం చెప్పదలుచుకున్నాడో అన్నీ కూడా 2వ అధ్యాయంలో చెప్పేశాడు. అది అర్థం కాలేదన్నాడు కాబట్టి ఇన్ని అధ్యాయాలు వచ్చాయి. ఈ 16 అధ్యాయాలకి అర్జునుడి ప్రశ్న కారణమైంది. అలా ప్రారంభం చేశాడు. కాబట్టి మనం ముందుకు ఏమైనా మాయలో పడి ఆయన ఈ రూపాల్లోనే ఉన్నాడు, వేరే రూపాలు ఆయనవి కావు అని అనుకుంటాము, లేదా ఆయన సర్వాత్మత్వాన్ని, సర్వైశ్వర్యాన్ని, సర్వజ్ఞత్వాన్ని తెలుసుకోకుండా పోతామేమో అని అహమాత్మ అని ఆ స్వామి ప్రారంభం చేశాడు. సర్వభూతాశయస్థిత, సర్వభూత ఆశయస్థిత. ఆశయం, జలాశయం అంటామే, జలాలు చేరే చోటు జలాశయం అన్నట్టు. అలాగే ఆశయం, ఆశయం అంటే అన్ని విధాలైన ఆలోచనలు ఉండేది చిత్తాశయం. మన మనస్సులో అన్ని విధాలైన ఆలోచనలు ఎక్కడ ఉంటాయి? మన హృదయంలో ఉంటాయి, మనస్సులో ఉంటాయి. అందుకనే దాన్ని ఆశయం అంటారు అన్నారు వ్యాఖ్యానంలో. ఆ హృదయం లోపల నేను ఆత్మనై ఉన్నాను, అది నన్ను తెలుసుకోవాలి, నారాయణ ఉపనిషత్తులో చెప్పినట్టుగా. అందువల్ల నన్ను ఆ హృదయంలో ఆత్మగా భావన చేయి. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత.
ఆ భావనే ధ్యానం. ఆయన్ని అలా తెలుసుకోవటమే యోగం. అలా తెలుసుకుని ఆయన గురించి ఆలోచన చేయటమే ధ్యానం. ఆ ధ్యానంతో ఆ స్వామి అనుగ్రహం కలుగుతుంది. ఆ స్వామి యొక్క పరిపూర్ణ తత్వం కూడా మనకు తెలుస్తుంది. అలా భావన చేయలేరు కదా, వారి సౌకర్యం కోసం ఆయన దీనిలో 2వ పాదాన్ని చెప్తూ ఉన్నాడు. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అంటే అర్థం కాలేదు. ఎలా చూడాలి, హృదయంలో ఎలా దర్శనం చేయాలి, ఎలా కనిపిస్తాడు, ఏ రూపంతో చూడాలి, మళ్ళీ ప్రశ్న మొదటికే వచ్చింది. అందుకనే ఆ స్వామి మన మీద దయతో నేనే అన్ని భూతాలకు అన్నిటికీ ఆది మధ్యాంతాన్ని అని భగవంతుడు మొదలు నేనే, నడుమ నేనే, చివర నేనే, అన్నీ కూడా నేనే అయి ఉన్నాను అని ఆ పరమాత్మ ఆ భావనను బాగా దృఢపరుచుకుని ప్రపంచంలో ఏది చూసినా ఏది విన్నా దానంతటికీ కూడా ఆది మధ్యాంతాలు భగవంతుడే అని భావన చేసి ధ్యానం చేయాలి అని తెలపడం కోసమే ఆ స్వామి అద్భుతమైన 2వ పాదాన్ని చెప్పాడు. మనం కూడా ఆ స్వామిని కీర్తన చేసుకుని తర్వాత ఆయన విభూతులు కూడా తెలుసుకుందాం. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఫలాద్వా పుణ్యానాం మయి కరుణయా వా త్వయి విభో ప్రసన్నేపి స్వామిన్ భవదమలపాదాబ్జయుగళం. కథం పశ్యేయం మాం స్థగయతి నమస్సంభ్రమజుషాం నిలింపానాం శ్రేణి నిజ కనక మాణిక్యమకుటై. జగద్గురు శంకరాచార్యుల వారు శివునికి సంబంధించినటువంటి అమోఘమైనటువంటి ఐశ్వర్యాతిశయాన్ని, దీనవత్సలతను రక్షించేటువంటి లక్షణాన్ని ఎంతో గొప్పగా ఈ శివానందలహరి స్తోత్రంలో పొందుపరిచినారు. ఈ శ్లోకంలో చెప్పేటువంటి మహిమ చాలా అద్భుతమైనటువంటి మహిమను వర్ణిస్తూ ఉన్నారు. శంకరులు అంటారు, మానవ జన్మ ఎత్తినటువంటి వాడు పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి అనంటే కేవలం ఒక్క కర్మను ఆచరిస్తే చాలదు. నిద్ర లేచినప్పటి నుండి పడుకునేంత వరకు, పుట్టినప్పటి నుండి మరణించేంత వరకు మానవునిగా పుట్టినటువంటి నీకు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాదుల్లో, బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాసాల్లో ఏ ఆశ్రమానికి సంబంధించినటువంటి వాడవు, ఏ వర్ణానికి సంబంధించినటువంటి వాడవు, నీకు విధింపబడ్డటువంటి వేదాల్లోని ఏ కర్మాచరణ ఉన్నదో ఆ కర్మాచరణను సక్రమంగా ఆచరించినట్టయితే ఆ పరమేశ్వరుడు నీకు అనుగ్రహాన్ని ఇస్తాడు. వేదాలు, శాస్త్ర, పురాణ ఇతిహాసములన్నీ కూడా ఇదే చెబుతూ ఉన్నాయి. పశుపక్షి కీట పతంగాదుల జన్మ కన్నా మానవ జన్మకున్నటువంటి గొప్పతనమే ఇది. ధర్మాన్ని ఆచరించడం వలన నీకు భగవంతుని యొక్క సాక్షాత్కారం కలుగుతుంది. కావున మానవ జన్మ చాలా శ్రేష్టమైనది, మానవ జన్మ చాలా శ్రేష్టమైనది. శంకరాచార్యుల వారు కూడా వివేక చూడామణిలో జంతూనాం నర జన్మ దుర్లభం అన్నారు. ప్రాదుర్భవించేటువంటి ప్రతి ప్రాణులలోకెల్లా మానవ జన్మ చాలా శ్రేష్టమైనది. మానవ జన్మనెత్తి ఎన్నో కర్మలను ఆచరించి పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని ఉపవాసాది వ్రతాలను స్వీకరించి సోమవారం సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయం ప్రదోషకాలంలో శివుని యొక్క ఉపాసన చేసి త్రయోదశి తిథి నాడు సాయంత్రం వరకు ఉపవాసం ఉండి ప్రభు అయినటువంటి శివునికి సంబంధించినటువంటి లింగార్చనను చేసి మహాశివరాత్రి ఉపవాసం ఉండి జాగరణ చేస్తూ ప్రతి నెలలో వచ్చేటువంటి అమావాస్య కన్నా పూర్వం వచ్చేటువంటి మాస శివరాత్రుల్లో కూడా ఉపవాసం ఉంటూ జాగరణలు చేస్తూ శివునికి సంబంధించినటువంటి నామాన్ని నిరంతర్యంగా జపించడం వలన ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది. ఫలాద్వా పుణ్యానాం మయి కరుణయా వా త్వయి విభో. అనేక కర్మలను ఆచరించడం వలన నీకు నాపైన ఒక విధమైనటువంటి కారుణ్యం ఏర్పడుతుంది. నా గురించి వీడు ఉపవాసాది వ్రతాలు చేస్తూ ఉన్నాడు అనేటువంటి కరుణతోనైనా కావచ్చును, నేను ఆచరించేటువంటి కర్మల యొక్క ఫలాన్ని ఇవ్వడం కొరకైనా కావచ్చును, కైలాసం దాకా నన్ను తీసుకుని వెళుతావయ్యా నీవు. నా విషయంలో నీవు ప్రసన్నుడవై ఉంటావు. ఎందుకు అనంటే నీకు సంబంధించినటువంటి మహాదేవ నామాన్ని నేను జపం చేస్తూ ఉన్నాను కదా, నీకు సంబంధించినటువంటి చరిత్రలను నేను నిరంతరంగా వింటూ ఉన్నాను కదా,
నీకు సంబంధించినటువంటి యజ్ఞయాగాది క్రతువులను ఆచరిస్తూ ఉన్నాను కదా. ఇటువంటి నీ ప్రాప్తి కొరకై విధింపబడ్డటువంటి వేదశాస్త్ర పురాణ ఇతిహాసాల్లోని ఎన్ని కర్మానుష్ఠానములు ఉన్నాయో వాటినన్నిటిని కూడా ఆచరించడం వలన నాకు అటువంటి ఫలాన్ని ఇవ్వకుండా ఉండలేవు, నీవు ఇచ్చి తీరుతావు. కైలాసం దాకా తీసుకుని వెళ్ళినావు నన్ను. కైలాసానికి వెళ్ళినటువంటి నేను నీకు సంబంధించినటువంటి స్వరూప సౌందర్య విగ్రహాన్ని దర్శించాలి కదా. నీవు సుందరేశుడవు, అందుకని నీ సమీపానికి వచ్చి నిన్ను దర్శించాలనేటువంటి కోరికతో కైలాసంలో నేను ప్రయత్నం చేస్తూ ఉంటే, కానీ నా ప్రయత్నం అక్కడ సఫలం కావడం లేదు. ఏమిరా, నీవు చేసిన యజ్ఞయాగాది క్రతువుల వలన, నీవు ఉచ్చరించిన మహాదేవ నామస్మరణ వలన కైలాసం దాకా వెళ్ళి శివుని యొక్క దర్శనాన్ని చేసుకోకుండా ఉండడానికి ఏమి అడ్డంకి ఎక్కడా అని శంకరుడే కనుక ఒకవేళ ఈ భక్తుడిని ప్రశ్నిస్తే, భక్తుడు అంటాడు, కాకపోతే ఏమిటి స్వామి, ఒక మానవ జన్మనిచ్చి మానవునికి నాకు కేవలం ఒక 100 సంవత్సరాల ఆయుష్యమునిచ్చి సంసారంలో ఉంటూ మహాదేవుడైన నీ నామాన్ని స్మరించి నీ కర్మలను ఆచరించడం వలన నేను కైలాసానికి వస్తే నా పరిస్థితి ఎట్లా ఉన్నది అని అంటే, ఎక్కడో చిట్ట చివరన లైన్లో నేను నిలబడి ఉన్నాను. నాకన్నా ముందు కొన్ని వేల లక్షలాది దేవతామూర్తులు వజ్ర ఖచ్చితములైనటువంటి కిరీటాలను ధరించి పంక్తిలో నిలబడి ఉన్నారు. వాళ్ళంతా కూడా ఆహా, సుందరేశుడైనటువంటి కామేశ్వరుడైనటువంటి నీకు సంబంధించినటువంటి స్వరూపాన్ని దర్శించాలి అని అంటే వీళ్ళంతా కూడా నాకు అడ్డగా నిలబడ్డారు. వీళ్ళే నాకు ఇప్పుడు అడ్డు అయి ఉన్నారు. వీళ్ళందరినీ తొలగించుకొని ప్రభు అయినటువంటి నిన్ను నేను దర్శించాలి అని అంటే కైలాసం దాకా వచ్చినప్పటికీ కూడా నాకు అటువంటి అవకాశం లేదు. తక్షణం నీకు సంబంధించినటువంటి స్వరూపాన్ని దర్శించేటువంటి యోగ్యత నాకు లేదు కదా స్వామి. నిలింపానాం శ్రేణి నిజకనక మాణిక్యమకుటై మాం స్థగయతి. ఏ ఆగవయ్యా, నీవు మానవ జన్మనెత్తి వచ్చినావు, మేమంతా దేవతా శరీరం ధరించినటువంటి వాళ్ళము, పుణ్యాతిశయం కలిగినటువంటి వారము, స్వర్గాది లోకాల్లో నుండి వచ్చినటువంటి వారము. మానవుడవిన నీకు ఇప్పుడు అవకాశం లేదు, నిన్నంతా ఆపివేసి వెనుకకు నెట్టివేస్తూ ఉన్నారు స్వామి. తాత్పర్యం ఏమిటి అంటే, ప్రభువైనటువంటి కైలాసాధీశుని సమీపానికి కేవలం మానవ జన్మనెత్తిన మనబోటి వాళ్ళము కాదు, ఇంద్రాది దేవతలంతా కూడా వజ్ర ఖచ్చితమైనటువంటి కిరీటాలను ధరించి వారి వారి లోకాలకు సంబంధించినటువంటి విషయాలను తెలియపరచడానికి వస్తూ పంక్తిలో నిలబడ్డ తర్వాత నాబోటి వానికి ఆ దేవతా పంక్తి ఏదైతే ఉన్నదో అది అడ్డంకిగా కూర్చున్నది స్వామి. అందుకని వీని కోరిక ఏమిటి అనంటే, నన్ను ఇప్పుడు నీవు కేవలం ఒక మానవుడిగా కాదు, ఒక దేవతా శరీరాన్ని కనుక ఒకవేళ నీవు నాకు అనుగ్రహించినావనుకో, ఆ దేవతా పంక్తిలో నేను నిలబడ్డటువంటి వాడిని, నీకు సంబంధించినటువంటి స్వరూపాన్ని దర్శించేటువంటి వాడిని అవుతాను. అటువంటి అవకాశాన్ని నాకు అనుగ్రహించవయ్యా స్వామి. ఏతావతా తాత్పర్యం ఏమిటి, శివుడు లోకంలో అందరి చేత ఈ విధంగా అనుకోబడుతూ ఉన్నాడు. ఆయన ఆది భిక్షువు, అతని దగ్గర ఏ విధమైనటువంటి ద్రవ్యము లేదు, ఐశ్వర్యం లేదు అని అంటారు. ఒకవేళ నిర్ధనుడే కనుకైనట్టయితే ఇంద్రాది దేవతలంతా కూడా వజ్రఖచ్చితమైనటువంటి కిరీటాలను ధరించి ఆయన పాదాలను ఆశ్రయించడానికి ముందుకు వస్తారా? ఐశ్వర్యం ఉన్నప్పటికీ కూడా అనుభవించాలి అనేటువంటి కోరిక లేనటువంటి మహానుభావుడై ఉన్నాడు. కావున తన సమీపానికి వచ్చినటువంటి వాళ్ళకి ఐశ్వర్యం ఇచ్చేటువంటి లక్షణం గలవాడై ఉన్నాడు. కావున దేవతలలోకెల్లా మేటి దేవత, దేవతల్లోకెల్లా గొప్పనటువంటి మహానుభావుడు మహాదేవుడు ఒక్కడే తప్ప ఇంకొకరు కాదు. అటువంటి శివుని దగ్గర నిలింపానాం శ్రేణి, దేవతలకు సంబంధించినటువంటి పంక్తి చాలా విపులంగా ఉన్నది. అటువంటి ఆ దేవతల యొక్క పంక్తి శివుడవైన నిన్ను దర్శించకుండా చేస్తూ ఉన్నదయ్యా. అందుకని నా కోరికల్లా ఒకటే, అయితే నన్ను నీవు దేవతల యొక్క పంక్తిలో చేర్చు, లేదా దీనాదిదినుడైనటువంటి నన్ను రక్షించేందుకొరకై నా పైన నీ కటాక్ష వ్యాపారాన్ని కురిపింపజేవయ్యా మహాదేవ అని ఒక భక్తుడు శివునికి విన్నపించుకునేటువంటి విషయాన్ని శంకరులు ఎంతో రమ్యంగా రసవత్తరంగా ప్రతిపాదించినారు. ఓం స్వస్తి. కౌశికుడనే ఓ బ్రాహ్మణుడు వేదాలు వల్లించుకుంటూ ఓ చెట్టు కింద కూర్చుని ఉన్నాడు. పైనుంచి ఒక కాకి రెట్ట వేసింది. పైకి చూశాడు ఆయన.
మాడి మసైపోయింది ఆ కాకి. అంత కోపం కలిగినవాడు ఆయన. ఆయనకి కొద్దిసేపట్లా చదువుకున్న తర్వాత, వల్లించిన తర్వాత 12 గంటలకి ఊళ్ళోకి వచ్చాడు భిక్షాటనం చేసుకునేందుకు. ఓ పతివ్రత ఇంటికి వచ్చాడు. ఎంతసేపటికి ఆమె భిక్ష పెట్టలేదు. ఎంతసేపు నన్ను ఇలా నిలబెడతామని కోపం వచ్చింది ఆయన. ఆవిడ పతిసేవ చేసి వచ్చి అప్పుడు భిక్ష వేయటానికి వచ్చింది. ఇంతసేపు నన్ను నిలబెట్టి అవమానపరుస్తావా అని చెప్పి కోపించాడు ఆ పతివ్రతనతడు. నేనేం కాకిని కాదు కింద పడి మాడిపోవడానికి, నీ కోపం నన్నేం చెయ్యదు సుమా అంది. ఆయనకి చాలా ఆశ్చర్యం వేసింది. ఇదేమిటి ఇంత చక్కగా చెప్పింది, ఎలా తెలిసింది ఈమెకి అని ఆశ్చర్యపోతూనే, ఎవరమ్మా నువ్వు, ఏమిటి, నేనెవరినైతే నీకు అనవసరం, నీవు వేదములను వల్లిస్తున్నావు తప్ప అందులో ఉండేటటువంటి ధర్మ సూక్ష్మాలు ధర్మాలు తెలియవు నీకు. ఒక్కసారి మిథిలా నగరానికి వెళ్ళి ధర్మవ్యాధుణ్ణి కలు, అతడు చెబుతాడు నీకు అన్నాడు. మిథిలా నగరానికి వెళ్ళాడు. వెంటనే అతడు ధర్మవ్యాధుడుండే చోటు ఎక్కడా అని అడిగాడు. ఫలానా చోట అని చెప్పారు. ధర్మవ్యాధుడు మాంసాన్ని అమ్ముతున్నాడు. ఎవరినో పక్కనున్న వాళ్ళని అడిగాడు. అదిగో అతడే ధర్మవ్యాధుడని చూపించారు. ధర్మవ్యాధుడు ఆ మాంసం అమ్ముతూ ఉంటే అతడు చూసి ఆశ్చర్యపోయాడు. ధర్మవ్యాధుడని పేరు చెప్పారు మనకి, ఇతడు చేసే పని ఇదేమిటి అని నేను ఫలానా అని చెప్పకుండానే వెళ్ళి ఎదురుకుండా నిలబడ్డాడు. నిలబడితే ఆయన నిన్ను పతివ్రత పంపించింది కదా అన్నాడు. ఈయనకెల్లా తెలుసును అని ఆశ్చర్యం వేసింది. నీ శక్తి అమోఘమైంది, నేను ఎవరినో ఏమిటో కూడా చెప్పకుండానే నీవు నన్ను గ్రహించావు అని అతన్ని ధర్మాన్ని గురించి అడుగుతాడు. అందులో ఆయన అన్ని ధర్మాల్లోకి ముఖ్యమైనది అహింసయ్యా అని చెబుతాడు. హింస చెయ్యకూడదు. అహింస అనేది చాలా ప్రధానమైనటువంటిది మానవుడికి అని అంటే, మరి నువ్వు చేస్తున్న పని ఏమిటి అని అడిగాడు కౌశికుడు. నువ్వు అహింసని బోధిస్తూ ఉన్నావు, చేసేదేమో హింస చేస్తున్నావు. నువ్వు హింసించందే నీకు ఈ మాంసం ఎక్కడి నుంచి వచ్చింది, ఓ పశువునో దేన్నో హింసించకుండా దాన్ని అమ్ముతున్నావు అని అంటే, కాదు నాయన, నేను పశువుల్ని హింసించను, నా వృత్తి అది, నా జీవితంలో నా తండ్రి దగ్గర నుంచి వస్తూ ఉన్నటువంటి వృత్తి అది, ఆ వృత్తిని నేను కొనసాగిస్తూ ఉన్నాను. నేను ఎవరో చంపినటువంటి మాంసాన్ని నేను కొనుక్కుని వచ్చి మళ్ళీ అమ్ముకుంటూ ఉన్నాను. ఇది కేవలం విక్రయం మాత్రమే కానీ హింస కాదు ఇది. అదిగాక హింస అంటే ఎక్కడికయ్యా, మానవులు హింస లేకుండా బ్రతకలేరు. నాగలితోటి దున్నుతూ ఉన్నాడు కర్షకుడు, ఎన్నో జీవులు చచ్చిపోతున్నాయి నాగలి కర్రుకి తగిలి. అలాగే మానవులు నేల మీద నడుస్తూ ఉంటే ఎన్నో జీవులు చచ్చిపోతూ ఉన్నాయి. ఈ భూమి, ఈ ఆకాశం, ఈ నీళ్లు అన్నీ జంతుమయమైనటువంటివి. మునులు మాత్రం హింస చేయటం లేదంటావా? అందరూ హింస చేస్తూనే ఉన్నారు. హింస చేయనివాడు లేడు ఈ జగమున. గాలి పీలుస్తూ ఉంటే కూడా మనకి ప్రాణులు కొన్ని చనిపోతూ ఉన్నాయి. అందుచేత మానవ జీవితమే హింసా ప్రవృత్తికమైనటువంటిది. కానీ అహింస అంటే వీలైనంత దూరంగా హింసా ప్రవృత్తికి దూరంగా వెళ్ళడమే. ఎంత చేతనైతే అంత దూరంగా వెళ్ళడమే అహింస సుమా. అటువంటి మార్గాన్ని ఎన్నుకోవాలి. నాకు చేతనైనటువంటి మార్గం ఇది, దాంట్లోనే నేను కాలక్షేపం చేస్తూ ఉన్నాను. ఈ బోధ అంతా కూడా నాకు నా మాతా పితృ సేవనం వల్ల కలిగింది సుమా. నా తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు చూడు అని చెప్పి తల్లిదండ్రుల దగ్గరికి తీసుకువెళ్ళాడు. ఆ తల్లిదండ్రులు పుత్రుని యొక్క సల్లక్షణాలని గురించి, మాకితడు పుత్రుడిగా దొరికినందుకు చాలా సంతోషిస్తున్నామని చెప్పి
వాళ్ళు సుమారు మరణశయ్య మీద ఉన్నటువంటి వాళ్ళిద్దరూ కూడా పుత్రుణ్ణి ప్రశంసిస్తారు. అటువంటి ఉత్తముడైనటువంటి మహాత్ముడు అతడు వ్యాధుడని పేరే కానీ ధర్మాలని గురించి చెప్పాడు కనుక ధర్మవ్యాధుడయ్యాడు. ఓం గంగణపతయే నమో నమః శ్రీ సిద్ధి వినాయక నమో నమః అష్ట వినాయక నమో నమః గణపతి బాప్పా మోరయా. గంగణపతయే నమో నమః శ్రీ సిద్ధి వినాయక నమో నమః అష్ట వినాయక నమో నమః గణపతి బాప్పా మోరయా. ఓం గంగణపతయే నమో నమః శ్రీ సిద్ధి వినాయక నమో నమః అష్ట వినాయక నమో నమః గణపతి బాప్పా మోరయా. ఓం గంగణపతయే నమో నమః శ్రీ సిద్ధి వినాయక నమో నమః అష్ట వినాయక నమో నమః గణపతి బాప్పా మోరయా. గణపతయే నమో నమః శ్రీ సిద్ధి వినాయక నమో నమః అష్ట వినాయక నమో నమః గణపతి బాప్పా మోరయా. గణపతయే నమో నమః శ్రీ సిద్ధి వినాయక నమో నమః అష్ట వినాయక నమో నమః గణపతి బాప్పా మోరయా. ఓం గంగణపతయే నమో నమః శ్రీ సిద్ధి వినాయక నమో నమః అష్ట వినాయక నమో నమః గణపతి బాప్పా మోరయా. ఓం గంగణపతయే నమో నమః శ్రీ సిద్ధి వినాయక నమో నమః అష్ట వినాయక నమో నమః గణపతి బాప్పా మోరయా. గణపతయే నమో నమః శ్రీ సిద్ధి వినాయక నమో నమః అష్ట వినాయక నమో నమః గణపతి బాప్పా మోరయా. గణపతయే నమో నమః శ్రీ సిద్ధి వినాయక నమో నమః అష్ట వినాయక నమో నమః గణపతి బాప్పా మోరయా. ఓం గణపతయే నమో నమః శ్రీ సిద్ధి వినాయక నమో నమః అష్ట వినాయక నమో నమః గణపతి బాప్పా మోరయా.